అందరినీ జయనం అంటే అందులో వస్తారు. అవును. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ప్రశ్న పెట్టుకోవాల్సి రేపు బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది. తృతీయాధ్యాయము ద్వితీయ పాదము పరిసమాప్తమైంది. ఇప్పుడు ఈ తృతీయాధ్యాయంలో తృతీయ పాదం అనేది మనం ప్రారంభం చేసుకుంటున్నాము. ఇదేమిటి ఈ ప్రకరణం యొక్క తాత్పర్యము అంటే సర్వ వేదాంత ప్రత్యాధికరణము. సర్వ వేదాంతముల యొక్క జ్ఞానం. ప్రత్యయం అంటే జ్ఞానం. సర్వ వేదాంతముల యొక్క జ్ఞానము దానిని గురించి చెప్పేటువంటి అధికరణము అని అనమాట. సర్వ వేదాంతములు అంటే ఉపనిషత్ ప్రమాణమే వేదాంతం అనమాట. వేదాంత నామ ఉపనిషత్ ప్రమాణం అంటాడు సదానందుడు అనేటువంటి ఆయన ఒక ప్రకరణం రాశాడు, వేదాంత ప్రకరణ గ్రంథం అని. దానిలో ఆయన మొట్టమొదటి ఎత్తుకోవటమే వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం అని చెప్పేశారు. ఆ వాక్యం బాగా ప్రసిద్ధి అయిపోయింది ఆ కాలంలోనే, ఎప్పుడో ఏమిటో. అందుకనే అలాగా మహామహా పండితులు, మహామహాస్వాములు వీళ్ళందరూ వేదాంత విషయాలలో కృషి చేశారు. బిఫోర్ శంకర, ఆఫ్టర్ శంకర అంతా కృషి బాగా జరిగింది. బిఫోర్ శంకర ముందు గౌడపాదాచారు, గోవింద భగవత్పాదులకు రచన లేదు కానీ వారి యొక్క వాంగ్మయము అందరి హృదయాల్లో ఉంటుంది అనమాట. ఎంతమందికో చెప్పుంటాడు ఆయన. వాళ్ళే కాలక్రమేణా మహామహాస్వాములంతా అయిపోయి ఋషులు అలాగా ఉండేవారు. ఈ ప్రకారంగా బిఫోర్ శంకర ఉండేవారు, శంకరాకు ముందు, తర్వాత శంకర తర్వాత కూడా వచ్చారు. కానీ కొంత వ్యత్యాసాలు ఉండినా సరే వేదాంత ప్రతిపాదనే ఉంటుంది. కొన్ని సూక్ష్మ భేదాలని పరిగణించకపోయినా, దాన్ని గమనించుకోకపోయినా తర్వాత మళ్ళా సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు గ్రహిస్తుంటారు. శంకర ఇంకా సులభం చేసేసినారు, యుక్తిపూర్వకంగా, అనుభవపూర్వకంగా. అనుభవాంగ యుక్తుల్ని శంకర వాడినంతగా ఎవరు వాడలేదు. అనుభవాంగ యుక్తులే ఆయనకి. అందుకనే శ్రౌత యుక్తులు వాడటం గొప్ప కాదు, అనుభవాంగ యుక్తులను వాడడం ఉంది, అది చాలా గొప్ప విషయము. అది మనము శంకరలో చూస్తుంటాం అన్నమాట. ఈ ప్రకారంగా 3వ అధ్యాయము 3వ పాదము ఈ సర్వ వేదాంత ప్రత్యాధికరణం అనేది 1వ సూత్రం నుంచి 4వ సూత్రం పర్యంతం ఉన్నది. ఇక్కడ ఏం చెప్తారు ఈ అధికరణంలో అంటే, అత్ర పరాపర బ్రహ్మ విద్య గుణోపసంహార వివరణం అని వచ్చిందన్నమాట. అత్ర పరాపర బ్రహ్మ విద్య, పరాపర బ్రహ్మ విద్యలు, వాటి యొక్క గుణ ఉపసంహారము, వాటి యొక్క తత్వ ఉపసంహారము, తద్వివరణ, ఇవన్నీ కూడా దీనిలో కనిపిస్తాయి. అందుకనే
సర్వ వేదాంత ప్రత్యాధికరణం అనేది ప్రారంభం చేస్తున్నాం. సరే, ఇప్పుడు మనము వైయాసిక్య న్యాయమాల చెప్పుకొని ముందుకెళ్తాం. ఈ వైయాసిక్య న్యాయమాలలో ఏం చెప్పారు ఆ విషయాన్ని తెలుసుకొని ముందుకు పోదాం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సర్వ వేదాంత ప్రత్యయం శోధనాదే విశేషాత్ సర్వ వేదాంత ప్రత్యయం శోధనాది విశేషాత్. అది 1వ సూత్రంలో సర్వ వేదాంత ప్రత్యయము చోదనాది అవిశేషాత్. కాబట్టి సర్వ వేదాంత జ్ఞానముల యందు ఆ యొక్క వాక్య జ్ఞానముల యందు చోదన ప్రవృత్తిని కలిగించేది, ఆ జ్ఞానం వైపు తిప్పుకునేటువంటిది సామాన్యంగా కనిపిస్తుంది. ఆ యొక్క తత్వం వైపు తీసుకెళ్లేదానికి జిజ్ఞాసుని ముముక్షుని ఈ యొక్క శృతి యొక్క ప్రమాణ ప్రేరణ అనేది బాగా తెలుస్తుంటుంది అనమాట. కాబట్టి సర్వ వేదాంతాలలోనే ఆ యొక్క ఉపాసనలు అంటే దేవతా జ్ఞానము లేకపోతే ఆత్మజ్ఞానము ఇవన్నీ ఒకటేగా చెప్తారు. ఎందుకంటే ప్రమాణం ఒకటే, శృతే ప్రమాణం. ఉపాసనాది భాగమునకు శృతే ప్రమాణము, అలాగే ఆత్మజ్ఞానానికి కూడా శృతే ప్రమాణం చోదన. అందులో చోదనా లక్షణం ధర్మ అని చెప్పడమే కాదు, చోదనా లక్షణం జ్ఞానం కూడా ఉంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాది విషయాలలో. ఈ ప్రకారంగా ఈ ఉపాసనలు ఇవన్నీ చెప్తున్నాడు ఇతను. చోదనాదుల్లో విశేషం లేదు కనుక, అంటే కర్మలకు కానీ ఉపాసనలకు కానీ జ్ఞానానికి కానీ చోదనా లక్షణం అనేది అంటే శృతి యొక్క ప్రమాణం అనేది ఒకటే, దాంట్లో విశేషం ఏమీ లేదు అనమాట. అందుకని జ్ఞాన చోదన, బ్రహ్మచోదన లేకపోతే కర్మచోదన ఇవి ఉంటాయి. బ్రహ్మచోదన కర్మచోదన అన్నమాట. కర్మని ప్రేరేపించేది, జ్ఞానాన్ని ప్రేరేపించేది. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని అక్కడ బ్రహ్మచోదన ఆత్మజ్ఞానం కోసం చెప్పబడింది. ఇక్కడ కర్మచోదన స్వర్గకామో ఏ చేత ఇత్యాది. సరే, ఈ యొక్క వైయాసిక్య న్యాయమాల ఆ యొక్క శ్లోకాన్ని చెప్పుకొని ముందుకు పోతాం. సర్వే ఇది వైయాసిక్య న్యాయమాల ఈ దాక్షిణాత్యులు రాసిన వాళ్ళు కాదు, ఈ వైపు రాసిన ఆ వైపే. అంటే వేదాంత విషయాలు ఎంత మార్మూలు రాసినా, హిమాలయాల్లో రాసినా, ఎక్కడో కుగ్రామాల్లో రాసినా అంత వెలుగు అనమాట. అంత వేదాంతులన్నీ దాన్ని పట్టుకుంటారు, గ్రహించేసుకుంటారు. అందుకనే అద్వైత మకరందం అని ఉంటుంది, శ్రీధరుడు. అది ఎక్కడో తంజావూరు ప్రాంతం. మరి అక్కడి నుంచి అంతా ప్రచారం. అలాగే ఈ యొక్క సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వాళ్ళు ఎక్కడ తంజావూరు ప్రాంతము, అక్కడ మధురై ఆ ప్రాంతం, అది అక్కడ. మీరు ఎక్కడ రాసినా సరే ఈ వైయాసిక న్యాయమాల అంతా కూడా ఉత్తర ప్రాంతం, ఎక్కడ రాసినా అంత ప్రచారం సమానంగా ఉంటుంది అన్నమాట. ఇది సమానంగా ఉంటుంది అనమాట. అదే వైష్ణవులు ఉంటారు, దక్షిణ తీరం, దక్షిణం వైపు, ఉత్తరం వైపు, పడమర వైపు ఉంటారు కదా. వాళ్ళకి ఎక్కడికక్కడే డిబేట్ ఉంటాయి. మా సంప్రదాయం, మా పద్ధతులు, మీ పద్ధతులు. వేదాంతంలో అలా ఉండదు, అంతా ఉపనిషత్తే. అది ఎవడైనా కానీ ఒకటే పద్ధతులు. నేపాల్ కానీ ఇంకెక్కడైనా సరే, అస్సాం కానీ ఎక్కడైనా వేదాంతం ఉంటే ఇదే కుటుంబం.
ఇంకేం వ్యత్యాసం. ఒకే విషయం. వైష్ణవుల్లో మనం జుట్టు ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో అన్నిటి, నింబార్క అని, రామానంద అని, రామానుజ అని, మళ్ళా ఇంకొకటి ఈ విధంగా ఉడిపేవాళ్ళు, వాటిలో మళ్ళీ తెగలు, ఇలాగా హరే కృష్ణ వాళ్ళు అదొక తెగ, ఇలా విభిన్నమైనటువంటి వైష్ణవ తెగలు ఉంటాయి. ఇంకా శైవంలో చూస్తే ఒకటో రెండో ఉంటాయి అంతే. ఆది శైవము, వీర శైవము అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇది మరి వైష్ణవులదైతే. ఎందుకంటే దశ అవతారాలు, ఈ దశ అవతారాలు అంతా అది త్రిపుండ్ర ధారణే. ఆ విధంగా పండరీపురం వాళ్ళు ఒక తెగ, జ్ఞానేశ్వరుడు ఒక తెగ, తుకారాముడు ఒక తెగ, అంతా పాండురంగ భక్తులు. ఇట్లా పలు రకాలుగా కనిపిస్తుంటారు అట్లా. అందుకని వేదాంతం ఎక్కడ చెప్పినా ఒకటే మాట, ఒకటే పద్ధతి, ఒకటే ప్రమాణం, అందరికీ శృతే ప్రమాణం. శృతిని వదిలిపెట్టి వేదాంతం ఒక్కడు ముందేయడం వీలు పడదు. అట్లా చెప్తున్నారు. ఇప్పుడు సర్వవేదేషు అనేకత్వం ఉపాస్తే అరతవైకత ఉపాస్తే అథవైకత సర్వవేదేషు అనేకత్వం ఉపాస్తే అథవైకత అనేకత్వం కౌతమాది నామధర్మ విభేదతః అనేకత్వం కౌతమాది నామధర్మ విభేదతః. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పినారు, సర్వవేదములంతా కూడా దానిలో ఉండేటువంటి ఉపాసనలంతా సాధనలు ఒకటే అనమాట. అన్ని సర్వవేదములు ఎందున్నటువంటి ఉపాసనలు ఒకటే అని అని ఆక్షేపం. అనేకమా చెప్పు. కౌతమం మొదలైనటువంటి నామములు అదేదో పౌరాణికంలో చేస్తుంది, చెప్తారు శంకరాచార్య. కౌతమం అనేటువంటి నామాలు ఎందో విభేదాలు కనిపిస్తుంటాయి, ధర్మాలు వేరువేరుగా అనేకంగా కనిపిస్తుంటాయి. అందుకని అనేకమే, ఉపాసనలన్నీ అనేకమే అని. అనేకమైన ఉపాసనలు, ఏకోపాసన అనే మాట ఉంటుంది, ఒకటే అనేది లేదు. అనేకమైన ఉపాసనలు, అనేక దేవతల ఉపాసనలు అనేకంగా కనిపిస్తుంటాయి. అందువల్ల ఆ ధర్మాలు వేరువేరుగా కనిపిస్తుంటాయి అని చెప్పేసి ఇప్పుడు దీనికి రెండవ సమాధానపూర్వకంగా ఉండేటువంటిది చెప్తున్నారు. విధి రూప ఫలైకత్వాత్ ఏకత్వం నామనశ్రుతం శిరోవ్రతాఖ్య ధర్మస్తు స్వాధ్యాయేశాన్న వేదనే విధి రూప ఫలైకత్వాత్ ఏకత్వం నామనశ్రుతం శిరోవ్రతాఖ్య ధర్మస్తు స్వాధ్యాయేశాన్న వేదనే. ఇప్పుడు దీనికి విధి రూప ఫల ఏకత్వాత్ ఏకత్వం నామ నశ్రుతం శిరోవ్రతాఖ్య ధర్మస్తు స్వాధ్యాయే శాత న వేదనే. ఉపాసనల యొక్క విధి, దాని యొక్క స్వరూపము, దాని యొక్క ఫలము ఒకే విధంగా చెప్పటం చేత అంతా ఒకటే.
ఉపాసనల విధి. ఉపాసించాలి, దేవతను పొందాలి, దేవతలో ఐక్యం అవ్వాలి అని చెప్పే విధులు ఉంటాయి, సాధన సాధ్య విషయాలు. దాని స్వరూపం ఉంటే కలిసిపోవడం, దేవతలో విలీనం కావడం, దేవత అప్యయ లక్షణ అంటారు. దేవత అప్యయ లక్షణం, దేవతలో కలిసిపోవడం, దేవాత్మ గమనం, దేవాత్మ గమనం. ఇట్లా దాని స్వరూపం, దాని ఫలం. కొంతకాలం హిరణ్యగర్భ వ్యవహార పర్యంతం, హిరణ్యగర్భ వ్యవహారం ఎంతవరకు అయితే ఉంటుందో, సృష్టి స్థితి లయాదులు కర్మఫలాదులు జీవులు అవన్నీ అంతవరకు. తర్వాత హిరణ్యగర్భుడు జీవుడిలాగా వదిలేసి ఆయన రిటైర్మెంట్ అయిపోతుంటాడు. మళ్ళీ ఇంకొక హిరణ్యగర్భుడు వచ్చి ప్రవేశిస్తుంటాడు. వీళ్ళకి జన్మలు కాదు, రిటైర్మెంట్లు ఉంటాయి. పుణ్య పుణ్య మర్త్యలోకం విషయం. జీవుడికి వాడికి ఈ జన్మలు ఉంటాయి. తర్వాత వాడు పైలోకాలకు వెళ్తే బ్రహ్మదేవుడు లాగా రిటైర్మెంట్ కూడా ఉంటుంది. మమ్మల్ని బ్రహ్మలోకానికి పోవడం, ప్రమోషను, తర్వాత అది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వదిలేసుకోవడం, క్షీణే పుణ్యే మత్స్యలోకం. ఇక ఆ యొక్క హిరణ్యగర్భ దేవతకి అలా ఉంటుంది. ఇక ఆయనకి మళ్ళా రిటైర్మెంట్ అయిపోయి మళ్ళా ఇంకొక ఉపాధిలోకి, ఇంకొక సమిష్టి ఉపాధిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే అంత అల్పమైనవి ఏం చేయరు వాళ్ళు, పెద్ద పెద్దవి చేసి ఉంటారు. కాబట్టి ఆ పెద్ద పెద్ద స్థాయిలోనే రిటైర్మెంట్లు వస్తుంటాయి. అంటే యముడు గాను, ఇంద్రుడు గాను, అగ్ని గాను, వాయువు గాను, ఇట్లా అష్ట దిక్పాలకులు గాను వాళ్ళ పని అంటుంది. ఇది మరి దిగుర మనుషులకు సంబంధించి, మనుషులోకానికంతా దిగుర అంత భార్య బిడ్డలు అక్కడికెక్కడే మళ్ళీ అక్కడే వస్తారు. వాళ్ళకి అదే కదా మెయిన్, భార్య బిడ్డలు, వస్తువులు, ఈగో, ఇదే ఉంటాయి. తక్కువ రకమైన ఎవరిది వాడికే, ఎవరిది వాడికే. అందుకనే ఒక గుడిసెలో ఉండేవాడు కూడా వాడి గుడిసెలో ఇది వరకు ఉండేటువంటి వస్తు సామాగ్రిని కలిగి ఉంటాడు, అలాగే పెట్టుకోండి, దాన్ని మార్చుకోవడం వాడు. అలాగే వేరే వాళ్ళు కూడా, వేరే వాళ్ళు బాగా పెద్ద పెద్ద వస్తువులు సామాగ్రి వాడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు అంతే. అలాగా ఆ యొక్క దేవతా భావాన్ని పొంది హిరణ్యగర్భ ప్రాప్తిని, అష్టదిక్పాలకత్వాన్ని, వసుత్వాన్ని, ఈ విధంగా ద్వాదశాదిత్యులుగాను ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు కదా, దేవతను పొందిన వారు ఉపాసనల ద్వారా. వాళ్ళందరికీ ఆ స్థాయిలోనే రిటైర్మెంట్లో జరుగుతుంటాయి, మళ్ళీ దాంట్లోనే వస్తుంటారు. వీళ్ళందరూ చిన్న మానవులు కాబట్టి, చిన్న బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి, భార్య బిడ్డలే వాళ్ళకి ఎక్కువ కాబట్టి దానిలో అట్లా. అందుకని ఒక నాయకుడు అయినా అంతే, డబ్బు వేరే సంగతి. డబ్బు పిల్లల కోసం సంపాదించి పెడతాడు నాయకుడు, కానీ పిల్లలతో ఎంజాయ్ చేయడం వాడికి రాదు, ఎప్పుడు ఉండడు వాడు. అదే డబ్బు వాళ్ళకిచ్చి సంతోషపడతా ఉంటాడు, కానీ పిల్లలతో వీటి సంతోషపడింది ఉండదు. పిల్లలు, భార్య పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఆడుకోవడం, పాడుకోవడం, ఎక్కడికైనా తిరగడం, జాతకంలోనే లేదు. అయిపోయాయి, క్లోజ్ మ్యాటర్. డబ్బులు సంపాదించుకుంటాడు. ఎప్పుడు వాడి వెనకాల ఎవరు లేక పిల్లలు చెడిపోతుంటారు, తల్లిదండ్రులు పక్కన ఉండరు, చెడిపోవడమేక. అందుకనే పిల్లల్ని కొంతవరకు మనం మన అధీనంలో పెట్టుకొని పెంచినామనుకో, హాస్టల్ గిస్టల్ లేకుండా వాడు మంచివాడు అయిపోతాడు.
నువ్వు హాస్టల్ వేసి ఎప్పటి నుంచో వాడిని దూరం చేసేసినావు కాబట్టి వాడికి ఇంక చెప్పే నాదుడు ఎవడు లేడు వాడికి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తే అది ఆడి దాంట్లో ఏదైనా విషపు మొక్క చేరింది అనుకోండి, విషం పురుగు నిన్ను విషం చేసేస్తుంది, చెడిపోతాడు అలాగా. అట్లా రాజకీయ నాయకుడు వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చెడిపోయింది. ఇంకేం టచ్లో ఉండరు వాళ్ళు. దాని పని అది, వీటి పని ఇది, పిల్లల పని పిల్లలు, అట్లాగా ఉంటారు వీళ్ళు. కానీ ఈ ప్రకారంగా హిరణ్య గర్భుడు పొంది ఆ గొప్ప పదవిని ఆ ప్రజల కోసం ఆడుతుంటారు. వాళ్ళకి భార్య బిడ్డలతో పని లేదు, కానీ సంతానం లేకపోయేటప్పటికీ వాళ్ళకి ఏ రకమైన దుఃఖాదులు కలిగి, ఈ సామాన్యులకి దుఃఖాలు ఈ సంసారం వల్లనే, భార్య బిడ్డల వల్లనే దుఃఖాలు కలుగుతాయి, ఈశనాత్రయముల వల్ల దుఃఖాలు కలుగుతాయి. అందుకని ధనం వల్ల వాళ్ళకి దుఃఖం లేదు, కానీ బిడ్డల వల్ల దుఃఖాలు ఉన్నాయి. ధనం దుఃఖాన్ని కలిగించదు, ఆ ధనం బిడ్డల కోసం ఉంటుంది కాబట్టి. ఆ ధనం లేనప్పుడు ఆ బిడ్డలకు లేదే అని బాధ, ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఆ ధనంతో చెడిపోయినప్పుడు బిడ్డలే బాధ. అంతేగాని వీళ్ళు ఈ ధనంతో చెడిపోతున్నారు అనే మాట వాడికి రాదు, బిడ్డలు చెడిపోతున్నారే నీకు అది ఆ తెలివి లేదు. బిడ్డలు చెడిపోయారు అట్లా ఈ రకంగా ఉంటారు అన్నమాట. కనుక ఉపాసనల విధి, స్వరూపము, ఫలము ఒకే విధంగా చెప్పటం చేత అంతా ఒకటే. కాబట్టి ఏదైనా సరే దేవాత్మ గమన విద్య, దేవతలలో పోయి నిలబడిపోవాలి, దేవతలతో కలిసిపోవాలి అనేదే ఇక్కడ పాయింట్. వీటిలో దేనికి పేరు వినబడడం లేదు, వీటిలో దేనికి ఒక పేరు అంటూ లేనే లేదు. ఇక్కడ దేవతలు అంతే ఐక్యం అవడం తప్ప భిన్నమైనటువంటి పేర్లు లేవు. ఇక్కడ శిరోవ్రతము అని చెప్పినారు అనే ధర్మం వేదాధ్యయనానికి ముందు చెప్పబడినటువంటిది, కానీ ఉపాసనా జ్ఞానానికి చెందదది. శిరోవ్రతం గురుకులంలో చేరేటప్పుడు వితౌట్ యూనిఫామ్ రాకూడదురా అన్నట్టు, ఇది శిరోవ్రతం అనేది యూనిఫామ్ వాళ్ళకి, యూనిఫామ్. శిరోవ్రతము అనగానే గుండు కొట్టించుకోవడము, లేకపోతే పిలక ధారణ చేయడము, శిఖాధారణ చేయడము, ఇలాగ ఉపవేతము ధారణ చేయడము. అందుకని వేదాధ్యయనానికి ముందు ఇది యూనిఫామ్. అందుకని పిల్లల్ని చేర్చుకునేటప్పుడే యూనిఫాము టేబుల్ మీద పెడతారు, దానికి డబ్బులు పుస్తకాలు ఇయ్యరు. మళ్ళా యూనిఫామ్ లెక్క, పుస్తకాలు ఇంకా రాలేదని చెప్పి యూనిఫామ్ ముందు వచ్చేసేసి, యూనిఫామ్ ముందు వచ్చింది ఎప్పుడో చూద్దాం వస్తుంది. అది అందుకనే ఈ శిరోవ్రతం అనేటువంటిది ఆ విధంగా ఉపవేత సంస్కారాలు అనేది వేదాధ్యయనానికి ముందు చెప్పబడినటువంటిది, ఉపాసనా జ్ఞానానికి అవసరమే లేదు. శిరోవ్రతం అవసరంలా, జంధ్యాదులు ధరించటం అవసరం లేదు. ఇక జ్ఞానానికి అయితే అసలు పనికిరాదు. ఎందుకంటే ఉపదేశాలు చక్కగా శంకరాచార్యులు చెప్పారు, ఉపవీతాదుల్ని తిరస్కరించితే గాని జ్ఞానం కలగదు. ఉపవీతాదులు తీసి తెంచి అటు పడి అప్పుడు కానీ నీకు జ్ఞానానికి పనికిరాదు. లేకపోతే ఆ లింక్ చూపిస్తుంటుంది, లింక్ చూపిస్తుంటుంది. ఉపవీతం ఉన్నదా, నీకు భార్య బిడ్డలు ఉన్నారా, ఈశ్వనాత్రయాలు ఉన్నాయి, వాళ్ళ మీద బాగా ఆసక్తి ఉన్నట్టుంది నీకు అట్లా. అందుకని ఎవడైనా సరే భార్య ఫోటో కానీ పిల్లల ఫోటో వాళ్ళ పేర్లు టాటూ వేసుకొని వచ్చేసినట్టు అనుకో, అది వ్యవహార కాలం. అదే జ్ఞాన కాలంలో సర్వసంగ పరిత్యాగ కాలం, రే తుడుపు రాదండి, అదే నీకు గుర్తుకొచ్చుతారు. మనం ధ్యానం చేయలేవు, నువ్వు శ్రవణం చేయలేవు, నువ్వు పనికిరావు. ముందు తుడిపే, ఏదో వేసుకున్నావులే, తుడిపితే కానీ పనికిరావయ్యా. అప్పుడు వాడు ఏం చేయాలి, తుడపాల్సిందంటే.
తీసేదండి ఎందుకంటే నువ్వు వచ్చిన జ్ఞాన మార్గంలోకి దేవతా ఉపాసనలోకి ఇవన్నీ నీకు ఆటంకం కనిపించదు. చూసినప్పుడల్లా అది మనసుకు ఎక్కదు. అప్పుడు ఆ అభిప్రాయంతో చేసుకున్నాను, ఆ ప్రేమతో చేసుకున్నాను అని రాదు నీకు. అందుకని అవన్నీ తొలగించాల్సింది. అందుకనే శిరోవర్తము ఇవన్నీ కూడా వేదాధ్యయనానికే కానీ చెప్పబడింది, ఉపాసనా జ్ఞానానికి చెప్పింది కానీ కాదు. ఇంకా బ్రహ్మ విద్యకి అంతే, బ్రహ్మ విద్యకి కూడా అవసరం లేదు. అట్లా చెప్పేసినాను. ఇది ఇంకా మిగిలినవన్నీ వేరే వేరే ధర్మాలు ఉంటాయి, వేరే వేరే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది ఇప్పుడు చెప్తున్నారు. నేను భాషను చెప్పుకొని ముందుకు వెళ్తాను. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే వ్యాఖ్యాతం విజ్ఞేయస్య బ్రహ్మణః తత్వం ఇదానీంతు ప్రతివేదాంతం విజ్ఞానాన్ని భిద్యంతే నవేతి విచార్యతే తన విజ్ఞేయం బ్రహ్మ పూర్వాపరాది ఏదరహితం ఏకరసం సైంధవగణవత అవధారితం తత్ర కుతో విజ్ఞాన భేద చింతావసరః. కాబట్టి వ్యాఖ్యాతం విజ్ఞేయస్య బ్రహ్మణః తత్వం. కాబట్టి బ్రహ్మము యొక్క తత్వాన్ని గురించి వ్యాఖ్యానం చేసి ఉంటమే. జ్ఞేయమైన బ్రహ్మతత్వం, తెలుసుకోవలసినటువంటి బ్రహ్మతత్వాన్ని వ్యాఖ్యానించే అంటే జ్ఞేయం బ్రహ్మతత్వం జ్ఞేయం, తెలుసుకోవలసింది అనమాట. తెలుసుకోవలసింది. మిగిలినవన్నీ తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే. అసలు నిజంగా ఇదివరకు తెలుసుకొనే ఉంటావు నువ్వు మిగిలిన విషయాలన్నీ. గత జన్మలో నాకు పెళ్ళం లేదని ఎవడంటావు. అది ఎందుకు పుట్టినట్టురా నువ్వు? పెళ్ళం లేకుండా ఎలా పుడతావురా? అందువల్ల నువ్వు పుట్టావంటే పెళ్ళం ఉంటుంది గత జన్మలో. తల్లిదండ్రులు కూడా ఉంటారా? తల్లిదండ్రులు ఉంటే నువ్వు పుట్టాలి. నువ్వు పుట్టిన తర్వాత పెళ్ళం లేకుండా ఉండలేవు. పెళ్ళం ఉందంటే సంతానం కూడా ఉంటుంది. ఆ సంతానం లేకపోతే దత్తత అయినా తీసుకుంటావు. ఇంకెవరినైనా సరే మానసిక పుత్రుడు కలిగి ఉంటావు. నీకు గత జన్మలో నీకు జ్ఞానం టచ్ ఉందా? చెప్పు చూద్దాం. ఉండదు. కర్మ టచ్ ఉంటుంది. కర్మ టచ్ ఉంది అనుకో, భార్య బిడ్డలందరూ టచ్. కర్మ నీకు టచ్ లో ఉంది అంటే భార్య బిడ్డలు లేకుండా ఉండదు. ఎందువల్ల కర్మ చెప్పేది భార్య బిడ్డల గురించి చెప్తుంది. అందుకనే గత జన్మలో నీకు జ్ఞానం టచ్లో లేదు. అంతకు మునుపు కూడా జ్ఞానంలో టచ్ లేదు. ఇట్లా కొన్ని జన్మలు నువ్వు వెనక్కి వెళితే అసలు జ్ఞానం గురించి ఇంతవరకు టచ్లో లేవు నువ్వు. కొన్ని జన్మల నుండి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. నీకు జ్ఞానమే ఇంతవరకు నువ్వు అసలు ఇట్లా ముట్టితే కొట్టు. వాసన కూడా చూసా, వాసన కూడా చూడలే నువ్వు అసలు. అంతే. నోటి మీద అసలు బ్రహ్మవాక్యం లేదు నీ దగ్గర, ఆత్మవాక్యం లేదు నీ దగ్గర, మనసులో లేదు. ఎన్నో జన్మలు ఇలాగా ఖాళీగా గడిచినాయి. వేస్ట్ జన్మలు అవన్నీ. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు సార్థకం చేసుకుంటే చాలు. లేదు అవి బలంగా ఉన్నాయంటే మళ్ళీ నిన్ను ఇక్కడ ఉంచవు. గత జన్మల యొక్క వాసనలు కానీ ఇప్పుడు కానీ ఇంకా నిన్ను ఒత్తిడి చేస్తున్నాయంటే ఇక్కడ కూర్చోవడం కూడా అసంభవం. వెళ్ళిపో. అందుకని విజ్ఞేయం అన్నమాట. విజ్ఞేయం. కాబట్టి జ్ఞేయమైనటువంటి బ్రహ్మతత్వము అంటే తెలియవలసినటువంటి బ్రహ్మతత్వం వ్యాఖ్యానింపబడినది. తెలియవలసిన దాన్ని ఎప్పుడు వ్యాఖ్యానం చేయాలి, చెప్పాలి, బోధించాలి అన్నమాట. ఇదానీంతు ప్రతి వేదాంతం విజ్ఞానాన్ని విద్యంతే నవేతి విచార్యతే అని. అయితే ఇప్పుడు ప్రతి వేదాంతమునందు ఉపనిషద్వాక్యములందు విజ్ఞానాలు భిన్నముగా ఉన్నాయా కాదా అని విచారణ ఇప్పుడు చేసుకుందాము. ఇదానీంతు శబ్దం చేత
ఇప్పుడు ఇదివరకు అదే. ఇప్పుడు ప్రతి వేదాంతము వేదాంత ఉపనిషత్తులు విజ్ఞానాన్ని భిద్యంతే, విజ్ఞానములన్నీ భిన్నముగా ఉన్నాయా లేవా అని ఇప్పుడు విచారించాలి. అందుకనే నన్ను అనేటువంటిది శంకిస్తూ ప్రశ్నిస్తూ పోతున్నాడు అన్నమాట. నన్ను విజ్ఞేయం బ్రహ్మ పూర్వాపరాది భేదరహితం ఏకరసం సైంధవగణవత్ అవధారితం తత్ర కుతో విజ్ఞాన భేద చింతావసరః. అయితే మరే నేను ఒక మాట అడుగుతాను. జ్ఞేయమైన బ్రహ్మము పూర్వాపరాది భేదరహితమై ఉన్నది కదా అనమాట. తెలియవలసినటువంటి బ్రహ్మము దానికి ముందు వెనకల లేదు కదా, ఆది అంతములు లేదు కదా అంటే అవును, పూర్వాపరాలే లేదు దానికి. బ్రహ్మమునకు పూర్వాపరాలు లేవు. నీ కర్మకు పూర్వాపరాలు ఉంది, నీ దేవతకు పూర్వాపరాలు ఉంది, నీ వాసనలకు పూర్వాపరాలు ఉంది, నీ జన్మలకు పూర్వాపరాలు ఉంది. కానీ బ్రహ్మజ్ఞానమునకు మాత్రం పూర్వాపరములు అనేది లేనే లేదు. అది అదే ఇప్పుడే కొత్తగా నువ్వు బ్రహ్మమును తెలుసుకునేవాడుగా ఉన్నావు అంతే. ఇంతవరకు సృష్టి మొదలైనప్పటి నుంచి అసలు నీకు బ్రహ్మము అనేది ఇంత వాసన లేదు నీకు పాడు. ఇప్పుడే నువ్వు అందువల్ల ఎంత కొత్త వాళ్ళే వీళ్ళు. దాన్ని ఏమంటారు, ప్రెషర్స్ అంటారు. ప్రెషర్స్ కాలేజీలో చేరిన కొత్త వాళ్ళు వేదాంతానికి వచ్చిన వాళ్ళంతా కర్మిష్లు, పాతోళ్ళు, ఎప్పుడోళ్ళో వాళ్ళు ఇంకా అలాగే కొనసాగుతున్నారు, చేస్తూనే ఉన్నారు. ఈ వేదాంతి ఉన్నాడే పాతవాడు కాదు, కొత్తవాడు అనమాట. కొత్తవాడు వేదాంతానికి వచ్చినాడు. మరి వీళ్ళని మీరు పాత కాలం నుంచి వీళ్ళు దీనికోసమే వస్తున్నారంటే ఉంటారు. అయినా సరే ఇప్పుడు కొత్తగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు, దొరకలే. ఇప్పుడు దొరికింది ఆ గురువు, ఆ విద్య, ఆ యొక్క శ్రవణము చేసే అవకాశము ఇప్పుడే దొరికింది. ఇదివరకు కళలు కంటుంటివి జిజ్ఞాసుగా. ఆ కళ ఇప్పుడు ఏమో ఎక్కడుందో ఏమిటో అనుకున్నావా? ఇప్పుడు ఆ సందర్భం వచ్చేసింది. అందుకని కొత్తోడే, నువ్వు పాతోడేం కాదు. అందుకే శ్రవణానికి వచ్చిన వాళ్ళు రెండు రకాలు. శ్రవణానికి వచ్చినవాడు, కర్మకు వచ్చినవాడు. శ్రవణానికి వచ్చినవాడు పాత నుంచి ట్రై చేస్తున్నాడు, శ్రవణానికి రానివాడు పాత నుంచి కర్మలోనే ఉన్నాడు. అప్పుడు కాలం నుంచి ఇప్పుడు వరకు కర్మలోనే ఉన్నాడు వాడు. ఈ శ్రవణానికి వచ్చేవాళ్ళు ఉన్నారే, అది మొదటి నుంచి శ్రవణం కావాలని అది వాళ్ళు వెయిటింగ్లో ఉండేవాళ్ళు. కాబట్టి కొత్తవాడు అయ్యాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానానికి ముందు కూర్చున్నాడు కాబట్టి కొత్తగా పెట్టున్నాడు. అందువల్ల నన్ను విజ్ఞేయం బ్రహ్మ పూర్వాపర భేదరహితం. కాబట్టి జ్ఞేయమైనటువంటి, తెలుసుకోవలసినటువంటి బ్రహ్మము పూర్వాపర భేదరహితమైందమ్మా. పూర్వాపర భేదరహితమా? అలాగే మాకు అగమ్య గోచరమేనేమో, పరిచయమే లేదే. నీకెందుకు పరిచయం చేయిస్తాడు కా గురువు? నీకెందుకు? అందుకనే వాడు నాకు అర్థం కాలేదు అనేది పూర్వాపర భేదరహితం. మరి నీకు మిగిలినవన్నీ ఎందుకు అర్థమవుతుంది? పూర్వాపరాలు ఉన్నాయి దానికి. పెళ్ళాం అర్థమైపోయింది, పిల్లలు అర్థమైపోయినారు, మొగుడు అర్థమైపోయాడు, ధనం కావాలి నీకు, సుఖాలు కావాలి, దుఃఖాలు కావాలి, సంసారాలు కావాలి, ఈశ్వరాత్రయాలు కావాలి, దేవుణ్ణి ఏదో అడిగి తీసుకోవాలి. ఇవన్నీ మొదటి నుంచి ఉండేటువంటి ఇవన్నీ వ్యవహారం. ఇదంతా ఈ రోజు మొదలు పెట్టింది అర్థత్వం కాదు, బెగ్గింగ్. ఎప్పటి నుంచో ఈ బెగ్గింగ్. ఆ బెగ్గింగ్ లో చివరి బెగ్గింగ్ మాత్రం చేయవు, మోక్షం కావాలని. మిగిలినవన్నీ బెగ్గింగే. ధర్మ, అర్థ, కామ, ఈ మూడు రకాలుగా అర్థిస్తున్నాం, చేస్తున్నాము. ఇది కొత్త విద్య కాదు, నీకు పాత నుంచి వచ్చింది. అందుకని ఎప్పుడు
ఈ మూడు విధములుగా నువ్వు అడుక్కునేది నేర్చుకున్నావు కదా, నాలుగోది ఎందుకు అడగము అంటే పూర్వాపరాలు లేవు నీకు, ఇది అలవాటు ఉంది. కానీ ఈ బెగ్గింగ్ పాత బిచ్చగాడు వీడు. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ్య అనేది జ్ఞానం దగ్గర కొత్త బిచ్చగాడు వీడు, కొత్త బిచ్చగాడు. అందువల్ల పాత బిచ్చగాడు కాదు వీడు, కొత్త బిచ్చగాడు. జ్ఞానం అడిగేవాడు కొత్త బిచ్చగాడు. మిగిలిన వాళ్ళంతా అడిగేదంతా ధర్మార్థ కామాదులు ఉన్నాయి, అవన్నీ పాత బిచ్చగాళ్ళే. వాళ్ళకి బాగా అలవాటు అది ఎట్లా అడగాలి, ఎట్లా అడగాలి, ఏమి ఆఫర్ ఇవ్వాలి, కొబ్బరికాయ గుమ్మడికాయ అది ఇది వాళ్ళు తెలుసు. ఇక్కడ ఏం గురువు దగ్గరికి వచ్చి తెలియలేదు. అందుకని శాస్త్రం చెప్తుంది, శాస్త్రమే చెప్పేది. అందుకనే ఇక్కడ పూర్వాపరాది భేదరహితమై ఉన్నది బ్రహ్మజ్ఞానం, ఏకరసమైనది అనమాట. సైంధవ ఏకరసం సైంధవ గణవతో అవధారితం. సైంధవ గణంలాగా, సైంధవ ఉప్పులాగా, ముద్ద వంటిది ఘనంగా ఉంది, ఇనుప ముద్దలాగా సైంధవ ఘనము. సైంధవ ఘనం ఎందుకన్నారు? ఉప్పు తప్ప రెండవ టేస్ట్ కనిపించింది దాంట్లో. అచ్చట చెప్తున్నాడు. తత్ర కుతో విజ్ఞాన భేద చింత అవసర అని అడిగాడు. అయితే అలాంటప్పుడు అచ్చట విజ్ఞానములో, ఈ బ్రహ్మ విజ్ఞానములో భేదం ఉందా లేదా అన్న విచారణకు ఎలా ఎందుకు అవకాశం వచ్చింది, ఎందుకు ఇది వచ్చింది అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా అంటే లోకంలో, లోక వ్యవహారాలలో, కర్మిష్టలలో, అజ్ఞానులలో ఇవి చాలా ఉన్నాయి వికల్పాలు అన్నది. ఏమిటది చెప్తున్నాడు. నహి కర్మ బహుత్వవత్ బ్రహ్మ బహుత్వం అపి వేదాంతేషు ప్రతిపాదయిషితం ఇది శక్యం వక్తుం. ప్రతిపాదయిషితం ఇది శక్యం వక్తుం. నహి శక్యం వక్తుం. నహి కర్మ బహుత్వవత్ బ్రహ్మ బహుత్వం అపి వేదాంతేషు ప్రతిపాదయిషితం నహి శక్యం వక్తుం. కర్మలో బహుత్వము ఉంటుంది కదా, అట్లా బ్రహ్మ విద్య ఎందు బహుత్వం అనేటువంటిది వేదాంతములు ఎందు ప్రతిపాదన చేయలేదు, చేయడానికి సాహసం చేయలే. నహి శక్యం వక్తుం అట్లా చేయలేదు. సరే, వేదాంతంలో బహుత్వమే ఉండదు అనమాట, ఏకత్వమే ఉంటుంది. ఆ గురువు గారు మొదటి నుంచి ఆత్మ విద్యే చెప్తుంటారు, కానీ ఏమి వికల్పాలు కథ ఉండదు. ఒకసారి సాయిబాబా అంటాడు, ఒకసారి అమ్మవారు అంటాడు, ఒకసారి శివుడు అంటాడు, ఒకసారి జాబాలి అంటాడు, ఏవేవో చెప్పారు. కొండల్ని అంటాడు. ఏమిరా నువ్వు ఎప్పుడు మారుతావో తెలియదు. అంటే జిగ్జాగ్ టైప్ అనమాట, జిగ్జాగే. ఇక్కడ అలా ఉండదు. బ్రహ్మ విద్యలో ఒకటే ఆత్మ విద్య కొనసాగుతుంది. కర్మ ఉపాసనలు అన్ని బహుత్వం ఉంటుంది. అందుకనే బహుశాఖాహ్యనంతాస్య బుద్ధయో అవ్యవసాయిన. బహుశాఖోపశాఖలుగా ఉండటం చేత ఆ బుద్ధులన్నీ కూడా వ్యవసాయాత్మికంగా ఉండదు, అంటే నిశ్చయాత్మికంగా ఉండదు, పలు రకాలుగా పరిభ్రమిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. బ్రహ్మ విద్య అందుకని బ్రహ్మ విద్య చెప్పేవాళ్ళు మా గురువు గారి కంటే గొప్పగా చెప్తారండి అనకూడదు. అట్లా తప్పదే. ఒరే ఏమి గొప్పగా ఏం చెప్తున్నావు, నేర్పు నుండి కలుపుతున్నావు, దాంట్లో రంగులేసి ఒకటే స్థాయిలో చెప్తారు అంతా. శంకరాచార్య వారు కూడా ఇట్లా చెప్పుండ్రేమో అనకూడదు. అలాగైతే రేపటి నుంచి నన్ను శంకరాచార్య వారి భాష ముట్టుకోకుండా చేస్తావు ఏంటంటే ఉన్నవారు మీరే అదవా. అందుకని ఆయన గౌడ పాదాల గురించి చెప్తుంటే, గోవింద ప్రభుత్వ పాదాలు చెప్తుంటే, నేను శంకరాచార్య చెప్తుంటే నువ్వేంట్రా ఆయన కంటే గొప్పగా చెప్తానంట. మీ ఎట్లా ఒకటే విధంగా ఉంటుంది.
యుక్తులు లోకంలో దొరుకుతుంటాయి, అవి తీసుకుంటుంటారు. అప్పుడు కంప్యూటర్ లేదు, ఇప్పుడు కంప్యూటర్ ఉంది. అప్పుడు విండో ఓపెన్ అనే మాట లేదు, ఇక్కడ విండో ఓపెన్ ఉంది. అవన్నీ తీసుకుంటారు, దానికి పోలికలు చేసి చెప్పేస్తుంటారు. అంతేగాని వేదాంత తాత్పర్యం అంతా సేమ్ థింగ్, వాళ్ళు చెప్పిందే ఆశ్చర్యపోతాం. అంతేగాని ఇక్కడ కర్మకాండ అలా కాదు, రకరకాలు చెప్తాడు. ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు, వాడు పెద్ద వ్యాపారస్తుడు అయితే వాడు కొడుకు పెద్ద వ్యాపారస్తుడు కాకుండా అయిపోతాడు. కొడుకు పెద్ద వ్యాపారస్తుడు అయితే తండ్రి అంత వ్యాపారస్తుడు కాదైపోతాడు. యోగాలో కూడా అంతే, హెచ్చు తక్కువలు ఉంటాయి పూర్వానికి తర్వాత వాళ్ళకి. వ్యాపారాల్లో అంతే, గుణాలలో అంతే, వ్యవహారాల్లో అంతే, ఇట్లాగా ఉంటుంది. ఎందుకంటే వాడి తండ్రి అందరితో విసుక్కుంటుంటాడు, విష్ణుడితో అంతా విసుక్కుంటూనే ఉంటాడు. కొడుకు అందరితో హ్యాపీగా మాట్లాడి బిజినెస్ చేస్తుంటాడు. వాళ్ళు వచ్చి చెప్తారు, మీ నాన్న ఉన్నప్పుడు రామండి మేము ఊరికని. వాడు ఏమున్నవారు అది మొహం పెట్టుకోవాలి ఉంటాడు. ఇప్పుడు చూసా ఏమైనా నువ్వు నంగుడు, వాడు కొడుకేమో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అది వీడికి సాంగత్యం లేదు, నూతిలో కప్పలాగా పెరిగాడు. వాడేమో కాలేజీలో ఉండి పిల్లలతో ఉండి అవన్నీ చక్కగా అవన్నీ నేర్చుకుంటాడు. కాబట్టి ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి వీడికి 4 రకాల అర్థమవుతుంటుంది. వీడి నూతిలో కప్పలాగా పెరిగి ఆ నూనె పుట్టాడు పెట్టుకొని వచ్చినంతా ఆ నూనె జిడ్డుగా ఉంటుంది, వీడు జిడ్డుగా ఉంటుంది. జిడ్డు అట్లా ఉండకూడదు అని తెలియదు. అందుకనే సాధన సాధ్యాలలో తండ్రి చేసినట్టు కొడుకు చేయడు, కొడుకు చేసినట్టు తండ్రి చేయడు. ఇట్లా వ్యాపారాలు కానీ ఏదైనా పొలిటీషియన్స్ కానీ ఇట్లాగా మార్పులు ఉంటాయి. కానీ వేదాంతంలో తండ్రి ఏదో చెప్పాడో కొడుకు అదే చెప్పాడు, తాత ఏదో చెప్పాడో అదే చెప్పాడు, మన పూర్వీకుల ఋషులు ఏం చెప్పారో అదే చెప్పాలి. దానికి ఎక్కువ తక్కువలో ఇంత కూడా రవ్వంత కూడా చేంజింగ్ ఉండిందా అయిపోయా, అది వేదాంతమే కదా, సమానంగా చెప్పాలి అట్లా. అందువలన ఈ కర్మ బహుత్వతో బ్రహ్మ బహుత్వమపి వేదాంతేషు ప్రతిపాదయితం ఇది నహి శక్యం వక్తుం. ఇలా కుదరదయ్యా అని అట్లా. అందుకనే కర్మ బహుత్వం లాగా కర్మలో బహుత్వం ఉంటుంది, చాలా రకరకాలు ఉంటుంది. కర్మలలో ఎప్పుడు కర్మలనే ఒకటే విధంగా తీసుకొని పోకూడదు, అట్లాగా తప్పైపోతుంది. తర్వాత వచ్చేవాళ్ళు మీరు అప్పుడు కూర్చొని పూజ చేసేవాళ్ళు, మాకు ఇప్పుడు కుదరదు స్వామి అంటాడు. పూజ చేయండి, స్టూల్ వేయండి అంటాడు పూజకి. ఇదివరకు ఏం చేసేవాడు, కింద కూర్చొని చేసేవాడు. కుదరదు అంటాడు. ఇదివరకు ఓన్లీ వీడే వండి ప్రసాదం పెట్టాలి, ఇప్పుడేమో ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఇదివరకు గంటలన్నీ వాయించాలి, ఇప్పుడేమో మిషన్ పెట్టి కొట్టేస్తాడు గంటలో. చూడు ఎంత మార్పు వచ్చిందో చూడరా, ఇంత మార్పు వచ్చేసిందో చూడు. అందుకనే కర్మలలో బహుత్వం ఉంటుంది, దాంట్లో ఎక్కువగా అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో బ్రహ్మజ్ఞానంలో అప్డేట్స్ మార్గమే లేదు. ఎందుకంటే అదే న్యూ డేట్, అది ఎప్పుడూ సనాతనమే, సదా నూతనమే. దాంట్లో అప్డేట్ ఏం చేసేది నువ్వు? అట్లా కర్మ భవత్వం లాగా వేదాంతాలలో బ్రహ్మ భవత్వం చెప్పదలిచినట్లు చెప్పలేము కదా అని చెప్పేసి. బ్రహ్మ భవత్వం లేదయో ఇక్కడ, అక్కడ అనేక దేవతలు ఉన్నారు, ఇక్కడ ఈ దేవతతో మాటే లేదు. ఇక్కడ హరిహర బ్రహ్మాదులు కూడా ఈ బ్రహ్మతత్వం తర్వాతే అన్నమాట. అది అందువల్ల బహుత్వాన్ని ఇక్కడ చెప్పలేము. బ్రహ్మణ చెప్తున్నాడు, బ్రహ్మణ ఏకత్వాత్ ఏకరూపత్వాశ్చ. బ్రహ్మము ఏకత్వము ఏకరూపము అయి ఉన్నది కాబట్టి ఏకత్వము ఏకరూపం అయిపోయింది. అందువల్ల బ్రహ్మణ ఏకత్వాత్ ఏకరూపత్వాశ్చ నచ ఏకరూపే బ్రహ్మణే అనేక రూపాణి విజ్ఞానాన్ని
సంభవంతి నచ సంభవంతి. ఎంత క్లియర్ గా ఉంది చూడ. నచ ఏకరూపే ఏకరూపే బ్రహ్మణి అద్వితీయమైనటువంటి ఏకస్వరూపమైనటువంటి బ్రహ్మం ఎందు అనేక రూపాన్ని విజ్ఞానాన్ని నచ సంభవంతి. సంభవమే కాదు, అనేక రూపాలు లేదు, అనేక విజ్ఞానాలు లేదు, హెచ్చు తక్కువలు అనే మాట లేదు. అందుకని ఈ మాటే మనకి ఎంత బలాన్ని ఇస్తుందంటే, ఏం మాట అంటే బ్రహ్మవితో బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరిష్ట బ్రహ్మవిద్ గరిష్ట. ఇట్లా మాటలు ఇక్కడ చల్లవయ్యాట. బ్రహ్మవిత్ బ్రహ్మవిద్వరిష్ట బ్రహ్మవిద్ గరిష్ట బ్రహ్మవిద్ ఎవరి వరిష్టాలు ఏమిటిది? అట్లా ఓన్లీ బ్రహ్మమే ఇక్కడ. మీరు బ్రహ్మచారి బ్రహ్మవేత్తలు కదా, భలే ఉంటుంది మీ దగ్గర. మీరు గృహస్థులు బ్రహ్మవేత్తలు కదా, మీరు ఇద్దరు పిల్లలు బ్రహ్మవేత్తలా, మీరు నలుగురు పిల్లల బ్రహ్మవేత్తలా, లేకపోతే మీరు సంతానహీనులైన బ్రహ్మవేత్తలా, మీరు సన్యాసం పుచ్చుకున్న బ్రహ్మవేత్తలా? ఒరే ఏమిరా ఇవన్నీ తేడాలు ఉండవు ఏంటి? బ్రహ్మవేత్త అంటే బ్రహ్మవేత్తే. ఇట్లా నువ్వు ఇట్లా చెప్తే కుదరదు. ఇట్లాగా పోయి ఆయన గృహస్థ జ్ఞానండి, ఈయనేమో సన్యాసి జ్ఞానం. నేరే సన్యాసి జ్ఞాని గృహస్థ జ్ఞానం రెండు రకాలు కదా. ఎవడో చెప్పింది అట్లాగా. అందుకని బ్రహ్మవిత్ బ్రహ్మవిద్వరిష్ఠుడు బ్రహ్మవిద్ గరిష్ఠుడు ఇట్లాంటి మాటలు జంతని. వాడు గృహస్థుడైనా సరే. అందుకని ఆ మాట చెప్పింది యోగి వనేవా అని చెప్పింది. వాడు యోగి అయితేనేమి, వనంలో ఉండేవాడైతేనేమి, రాజ్యంలో ఉండేవాడైతే, రాజు అయితేనేమి, వాడు ఎవడైతేనేమి వాడు బ్రహ్మవేత్త లేదు. రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, శుకుడైతేనేమి వ్యత్యాసం లేదు. అందుకనే మేము శుకుల వారిని చాలా గ్రేట్ జ్ఞాని అంటామండి. వ్యాసుల వారిని ఎవడరా చెప్పింది? ఓ నేనంటే గోసి కొట్టి ఇప్పికొని తిరుగుతున్నాను నేనే చేరిక. అట్లా ఏం కుదరదు. ఇంకా కవర్ ఇంకోటి ఉంది చూడు, శుకుడికి చెప్పు ఆ మాట కూడా. గోసిగుడ్డ లేదు కానీ ఈ పైన కూడా గోసిగుడ్డ, ఇది కూడా గోసిగుడ్డేనా? పంచిభూతాలు ఆ పంచకోశాలు దొరికినట్టు తడుక్కొని ఉండవే, మరి గోసిగుడ్డలు లేదంటే ఎట్లాగా? 5 రంగులు బట్టలు కట్టుకొని ఉన్నావు కదా. మొత్తం ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం మానవ సుకుడిని ఏం మాట్లాడతారు? వ్యాసుల వారంటే సిగ్గుపడిపోయినారంట అమ్మాయిని చూడగానే. ఆయన సిగ్గుపడలేదు. ఇది ఒక కవిత. అందుకని మీ భాగవతానికి ప్రామాణికత లేదని చెప్పేసి బాగితే బాగు. కానీ ఇట్లాంటివన్నీ వ్యాసుల వారి మీద నిందలేస్తే కుదరతాం. వ్యాసుల వారు ఆయన లేకపోతే వేదమే లేదు, అష్టాదశ పురాణాలే లేదు. కాబట్టి భాగవతం రచించిన వాడు కూడా వ్యాసుల మీదే దోషేస్తున్నాడు కదా. ఏం రాసినాడు ఆయన? శుకుడు చెప్పాడంట, ఈయనే కదా రాసింది. ఆ మాట చెప్పాడని అట్లాంటి మాటలు అనకూడదు. వాడు శుకుడైతేనేమి, వాడు యోగ అయితేనేమి, వాడు భోగ అయితేనేమి, వాడు రాగైతేనేమి, వాడు రాజైతేనేమి అందరూ బ్రహ్మవేత్తలే. బ్రహ్మవేత్తలలో వ్యత్యాసాలు ఉండవు. జనకుడైనా సమాన పూజనే అందుకుంటాడు, రాముడైనా కృష్ణుడైనా సమాన పూజనే అందుకుంటాడు. వాళ్ళంతా కూడా స్వరూపతః బ్రహ్మవేత్తలు. ఇట్లాగా వ్యవహారాలను బట్టి ఇట్లా చెప్పరాదు. అందరూ సమానమే. ఎవరు దేనికైనా వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇది ఈ సాధువులకు కూడా రాదు. వాళ్ళ గృహస్థులు వాళ్ళ దగ్గర పోయి మనం ఎలా బ్రహ్మ విద్య నేర్చుకునేదంటే కృష్ణుడి దగ్గర నేర్చుకుంటాం అనమాట, నువ్వు రాముడి దగ్గర నేర్చుకుంటాం అనమాట, వశిష్ఠుడి దగ్గర నేర్చుకుంటాం అనమాట. మళ్ళీ ఎవర్రా చెప్పు? అట్లే ఇట్లాంటి దండక మాటలన్నీ మాట్లాడకూడదు. ఆర్షేయం ఇదే ఋషి పరంపర, అదే కాషాయ పరంపర కాదు ఇదంతా. వాళ్ళు చదువుకునేది, వీళ్ళు ఈ రంగులు వేసుకొని తిరిగేది. అట్లా కుదరదు. ఆ మహనీయులంతా ఋషులు, వాళ్ళు వశిష్ఠాది మహర్షులు, వాళ్ళంతా వాళ్ళ శ్రవణం చేసిందే మనకు వచ్చింది ఇదే. ఏం చెప్తావు నువ్వు? గౌడ్ పాదులు అనేటప్పటికి ఆయన ఋషి అయినా, గోవింద భగవత్పాదులు కూడా ఋషులే. వాళ్ళంతా టీచర్స్ అంతా.
ఇవన్నీ ఈ కాషాయ పరంపర అంతా కూడా ఋషులకు సంబంధం లేదు. ఇదంతా బౌద్ధ కాలం నుంచి వచ్చినటువంటి గొడవ. అందువల్ల నహి అన్యత ఇప్పుడు చెప్తున్నాడు, నచ ఏక రూపే బ్రహ్మణి అనేక రూపాన్ని విజ్ఞానాన్ని సంభవంతి నచ సంభవంతి అని చెప్పేసి నహి అన్యత అర్థ అన్యత జ్ఞానం ఇది అభ్రాంతం భవతి. నహి అభ్రాంతం భవతి. కాబట్టి నహి అన్యత అర్థ మరి వేరే అర్థము, అన్యత జ్ఞానం వేరే జ్ఞానము కలుగుతుంది, వేరే అర్థము వేరే జ్ఞానము కలుగుతుంది అనే మాటకు కూడా ఈ భ్రాంతి కూడా లేనే లేదు. ఇట్లా భ్రాంతి పొందవలసిన పని లేనే లేదు అని చెప్పేశారు. అందువల్ల బ్రహ్మము ఏకరూపము, బ్రహ్మము ఏకమై ఉన్నది. అట్టి బ్రహ్మమునందు అనేక విజ్ఞానములు ఎలా సంభవం అవుతాయి అంటే లేదు. విషయం వేరు జ్ఞానం వేరుగాను ఏర్పడవు కదా. విషయము జ్ఞానము వేరుగా ఉండదా? బ్రహ్మము బ్రహ్మ జ్ఞానము వేరుగా ఉండదా? ఒకటే అది ఏర్పడవు కదా. ఇట్లాంటి భ్రాంతి పొందవద్దు. ఘటం ఘటంగానే ఒక్కటిగానే కనపడాలి కానీ అందుకు భిన్నంగా కనపడదు కదా. ఘటం వేరు మట్టి వేరుగా కనిపించదు, ఘటం ఒకే రకంగా కనిపిస్తుంది. ఏమంటే ఘటాన్ని ఇటు నుంచి చూడండి ఒక రకంగా కనిపిస్తుంది, అటు నుంచి చూడండి ఒక రకంగా కనిపిస్తుంది. అట్లే కాదు, ఘటమే కనిపిస్తుంది. బ్రహ్మం కూడా అంతే. అది ఒకే రకం, నీకు ఒక రకంగా కనిపిస్తుంది బ్రహ్మం, నాకు ఒక రకంగా కనిపిస్తుంది. ఇట్లా కనిపించడు. పరమాత్మ కూడా అంతే, నీకు ఒక రకంగా నాకు ఒక రకంగా కనిపించడు. ఉండేది ఒకటే, అది నీకంటే వేరు కాదు అది. కాబట్టి ఒకే బ్రహ్మమునందు అనేక విజ్ఞానాలు ఇతర వేదాంతాలలో చెప్పినట్లుంటే వాటిలో ఒకటి ప్రమాణం, మిగిలినవి అప్రమాణములు భ్రమలు అవుతాయి అని చెప్పి ఇది. కాబట్టి నహి అన్యతార్థ అన్యత జ్ఞానం ఇది అభ్రాంతం భవతి ఏది పునః ఏకస్మిన్ బ్రహ్మణే బహూని విజ్ఞానాని వేదాంతేషు ప్రతిపాదయిషితానే తేషాం ఏకం అభ్రాంతం అభ్రాంతాని ఇతరాణీతి అనాశ్వాస ప్రసంగో వేదాంతేషు తస్మాత్ న తావత్ ప్రతివేదాంతం బ్రహ్మ విజ్ఞాన వేదం వేదాంత విజ్ఞాన భేద ఆశంకితం శక్యతే. కాబట్టి ఇక్కడ వరకు ఇక్కడ చెప్తున్నారు నహి అన్యత అర్థ అన్యత జ్ఞానం ఇది అభ్రాంతం భవతి ఏది పునః ఏకస్మిన్ బ్రహ్మణి బహూని విజ్ఞానాని వేదాంతేషు ప్రతిపాదయిషితాని తేషాం ఏకం అభ్రాంతం భ్రాంతాని ఇతరాణీతి అనాశ్వాస ప్రసంగః వేదాంతేషు తస్మాత్ న తావత్ ప్రతివేదాంతం బ్రహ్మ విజ్ఞాన భేదం ఆశంకితం శక్యం నచ శక్యం అని చెప్పేసి ఇంతవరకు ఒక భాగం అనమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఇతర వేదాంతాలలో చెప్పినట్లుంటే వాటిలో ఒకటి ప్రమాణం. ఇది తెలుసుకోవాల్సింది. ఒకే బ్రహ్మమునందు అనేక విజ్ఞానాలు ఉండవు. ఇతర వేదాంతాలలో చెప్పినట్లుంటే వాటిలో ఒకటి ప్రమాణము, మిగిలిన అప్రమాణములు బ్రహ్మలైపోతాయి. కనుక ప్రతి వేదాంతమునందు బ్రహ్మ విజ్ఞాన భేదం చెప్పడానికి వీలు లేదు. ఏ ఉపనిషత్తులైనా సరే జీవుడు వేరు దేవుడు వేరు అనే బ్రహ్మ వేరు జీవుడు వేరు అని చెప్పే మాటలే ఉండవు అన్నమాట. ప్రతి వేదాంతమునందు బ్రహ్మ విజ్ఞాన భేదాన్ని చెప్పరు. అలా శంకించటం కుదరదు. ఇదంతా చోదన మొదలగు వానిలో భిన్నంగా లేదు. ఇవన్నీ చూసినట్లయితే ఈ యొక్క వేదాంత ప్రమాణం ద్వారా మనకి ఏదైతే చెప్తున్నారో
దానిలో భిన్నం అనేటువంటి మాట లేదు. ఒకటే అని చెప్పడం చూసారా, కనుక ఒకటే అని చెప్పడం కూడా కుదరదు. అవన్నీ కూడా ఒకటే అని కూడా కాదు, ఉండదే ఒకటే. భిన్నంగా చెప్పడము ఒకటిగా చెప్పడము అనేది ఉండదు. ఎప్పుడు రెండవది లేనిదే చెప్తారు, రెండవది లేని విషయమే చెప్తారు. అందువల్ల తస్మాత్ నా తావత్ ప్రతివేదాంతం బ్రహ్మ విజ్ఞాన భేద ఆశంకితం శక్యతే అని చెప్పి మళ్ళీ అంటాడు. నాపి అస్య చోదనాది విశేషాత్ భేద ఉచ్యేత నా ఉచ్యేత. అంతేకాదు కదా, అపిచ అస్య చోదనాది విశేషాత్ అభేద ఉచ్యేత. కాబట్టి ఈ ప్రకారంగా చోదనాది భేదములు వేరుగా వేరుగా ఉంటాయని కూడా నచ ఉచ్చేత అలా చెప్పకూడదు. ఎందుకని బ్రహ్మ విజ్ఞానస్య అచోదన లక్షణత్వాత్. బ్రహ్మ విజ్ఞానంలో బ్రహ్మజ్ఞాన విషయంలో చోదన లక్షణమే ఉండదు, ప్రవృత్తిని ప్రేరణ ఉండదు. నువ్వు చెయ్యి అది లింగులోట తవ్య అనేటువంటిది విధిని గురించి చెప్పేటువంటి మాటలే ఉండవు, వివేకాన్ని చేసే మాటలే ఉంటాయి. వివేకాన్ని కలిగించేదే ఉంటది కానీ విధిని చెప్పేది ఉండదు, విధిని చెప్పేదే ఉండదు అనమాట. అట్లా విధిని చెప్పేది ఉండదు అని చెప్తూ ఇక్కడ ఈ విషయం చెప్తున్నారు అనమాట. మా బ్రహ్మ విజ్ఞానంలో చోదనారూపమైన యాగ విధి వంటిది కాదు. చోదన లక్షణం అంటే యాగ విధి, కర్మ విధి. కాబట్టి బ్రహ్మ విజ్ఞానంలో చోదనారూపమైనటువంటి విధిని కలిగించేటువంటిది, విధిని ఇచ్చేటువంటి యాగ విధి యజ్ఞ విధి లాంటిది కాదు. ఇది నువ్వు యజ్ఞం చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, సాధన చెయ్యి అనే మాటే ఉండదు బ్రహ్మ విజ్ఞానంలో. ఆ మాటలు ఉండదు. చాలా మందికి ఇది అర్థమే కాదు. ఇది కూడా ఒక విధి అనుకుంటారు, ఇది ఒక సాధన అనుకుంటారు. తప్పు అనమాట. అది కేవలము గురువు దగ్గర కూర్చొని వివేకం చేయడం తప్ప వేరే మాటే లేదు ఇక్కడ. అది అందువల్ల బ్రహ్మ విజ్ఞానస్య అచోదన లక్షణత్వాత్. బ్రహ్మ విజ్ఞానంలో చోదన లక్షణమే లేదు. విధి ప్రాధాన్యం లేని కేవల వస్తు జ్ఞానంతో నిలిచిపోయేటువంటి బ్రహ్మవాక్యముల వల్ల బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఇది చూసా, విధి ప్రాధాన్యత లేదు దీంట్లో. సాధన ప్రాధాన్యత, కర్మ ప్రాధాన్యత లేనే లేదు. కేవలం వస్తు జ్ఞానంతో అది ఉన్నది ఉన్నట్టుగా ఉపనిషత్తు చెప్పినట్టుగా ఆ జ్ఞానం దాన్ని మనం తెలుసుకున్నామంటే వివేకపూర్వకంగా, శ్రవణపూర్వకంగా, ఉపదేశపూర్వకంగా ఆ జ్ఞానం మనలో ప్రకాశించిపోతుంది. నిలిచిపోయి బ్రహ్మ జ్ఞాన వాక్యాలు నిశ్చయానికి వచ్చేస్తారు. వెంటనే బ్రహ్మవాక్యముల వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మవాక్యములు బ్రహ్మజ్ఞానం కలిగిస్తుంది. అదేంటంటే కర్మకాండ రహితంగా ఉంటుంది, వివేకపూర్వకంగా ఉంటుంది, సదసద్ వివేకంతో కూడుకొనే ఉంటుంది. అలాగా వస్తువుని గురించే చెబుతుంది కానీ వస్తువు కంటే అన్యమైనటువంటి విషయాన్ని సాధన సాధ్యాలతో చెప్పదు. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు బెల్లము తీయగా నుండును అంటాం. బెల్లము తీపుగా ఉంటుంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది. కానీ ఆ బెల్లాన్ని ఏం చేయాలంటే, ఆ బెల్లాన్ని మనం నోట్లో పెట్టుకోవాలి. కానీ బ్రహ్మ జ్ఞానాన్ని విన్న వెంటనే జ్ఞానం కలుగుతుంది. నోట్లో పెట్టుకునేది కాదు బెల్లం లాగా. నువ్వు బెల్లం గురించి తీయగా ఉందని విన్నావు, వింటే సరిపోతుందా? బెల్లం జ్ఞానమే కలిగింది కానీ బెల్లం అనుభవం రాలే నీలో. ఆ మాట ఇక్కడ పోలుస్తారు. పోల్చకూడదురా, అది బెల్లము, చెరుకుతో తయారైన బెల్లము నీ ఎదురుగా కనిపిస్తుంది చూడు. అది నీ నాలుగుకి టచ్ చేయాలి, నువ్వు నాలుగుకి తగిలించాలి. నాలుగు తగిలిస్తే గానీ నాలుగు చెబుతుంది తీయగా ఉందయ్యా అని.
ఇక్కడ బ్రహ్మం ఉంది కదా, బ్రహ్మ జ్ఞానం ఉంది కదా, ఆ బ్రహ్మ జ్ఞానము నీ నాలుగుకి వెనకాలంది, నీ కళ్ళకి వెనకాలంది, నీ స్పర్శకి వెనకాలంది, నీ మనసుకి వెనకాలంది, నీ బుద్ధికి వెనకాలంది. ఆ నేననేదిగా ఉన్నది, అది నీవయ్యే ఉన్నది. ఇంకా నీ ఇంద్రియాలు ఎలా వాడుతావు? వెళ్ళడానికి వాడే ఉన్నాయి ఇంద్రియాల్ని, మరి దీనికి ఎలా వాడతావు నువ్వు? నీ బుద్ధికే సాక్షిగా. ఇంద్రియాలకు పైన ఉంది, ఇంద్రియాలతో అందుకునే విషయం కాదు. నిన్ను నీ ఇంద్రియాన్ని వ్యాపించుకొని నతత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనోన విద్మహ అని తత్ర. ఇక్కడ ఈ విషయంలో ఆత్మ ఎందో ఈ వాక్కు ప్రవేశించదు, ఈ కళ్ళు ప్రవేశించదు. ఎందుకయ్యా అంటే అనన్యత్వం, ఆ ఇంద్రియానికి వేరుగా లేదు, ఆ మనసుకు వేరుగా లేదు. మరి నువ్వు బెల్లం 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 అంటావంటే బెల్లం లాగా, బెల్లం వింటే సరిపోద్దా? తింటే కదా అని బెల్లం అనొచ్చు. నువ్వు బెల్లం కలర్ చూసుకునేస్తున్నావు, నువ్వు నోట్లో వేసుకోరాదు కొద్దిగా కలర్ చూసుకుంటున్నావు. ఎప్పుడు వరకైతే నీకు నోట్లో వేసుకోవద్దు బెల్లం నిర్ధారణగా, కానీ ఇట్లా నిర్ధారణ చేసే విషయం కాదు అది నువ్వే అయి ఉన్నావు. నీ మనసు అంగీకార అనంగీకారాలతో పని లేదు. డోంట్ టాక్. నీ మనసు మాట్లాడే పనిలే, నోరు మూసుకొని ఉండట్లే అంతే. ఎందుకని నీ విషయం కాదు మేము చెప్పేది, నీకు వెనకాలండే తత్వాన్ని చెప్తున్నావు. అందువల్ల మనసుకే సాక్షిగా ఉండేదే నీ స్వరూపం అని చెప్తున్నాము. అట్లా అందువల్ల నాపి అస్య చోదనాది అవిశేషాత్ అభేద ఉచ్యతే. బ్రహ్మ విజ్ఞానస్య అచోదన లక్షణత్వాత్. బ్రహ్మ విద్య ఉందే, బ్రహ్మ జ్ఞానం ఉందే, చోదనా లక్షణంగానే కాదు, ప్రవృత్తిని కలిగించేది కాదు, సాధన కలిగించేది కాదు, విధిని చెప్పేటువంటిది కాదు. అవిధి ప్రధానై, విధి లేనిది, అవిధి ప్రధానై వస్తు పర్యవసాయిభి బ్రహ్మవాక్యై బ్రహ్మ విజ్ఞానం జన్యతః ఇతి అవోచత్ ఆచార్యః తత్ సమన్వయాత్ ఇతి అత్ర. తత్ కథం ఇమాం భేద చింతామారభతః ఇతి. కాబట్టి విధి ప్రాధానై వస్తు పర్యవసాయిభి బ్రహ్మవాక్యై బ్రహ్మ విజ్ఞానం జన్యతః ఇతి అవోచత్ ఆచార్యః. అవోచత్ అంటే చెప్పినాం, ఆచార్యుడు అన్నాడు కదా. తత్వ సమన్వయాత అనేటువంటి సూత్రం ద్వారా కూడా తెలుస్తున్నది కదా. ఈ చిత్ర కథం ఇమాం భేద చింతామారభతః ఇది. అయితే నువ్వు ఈ భేద చింతలు తీసుకొచ్చి మధ్యలో పెట్టినావు ఎందుకయ్యా? నువ్వు వేదాంత వాక్యముల చేతనే తెలుసుకోవలసింది. దానికి విధికి విధులతో పని లేదు, విధి నిషేధాలతో అవసరమే లేదు అని చెప్పి. అందుకనే బ్రహ్మ విజ్ఞానం చోదనారూపమైన యాగ విధి లాంటిది కాదు. విధి ప్రాధాన్యం లేని కేవలం వస్తు జ్ఞానంతో నిలిచిపోయేటువంటి తత్వం అది. బ్రహ్మవాక్యముల వలన బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మవాక్యాన్ని బ్రహ్మ జ్ఞానం కలిగిస్తుంది. బెల్లం అనే మాట నీకు తీయగా ఉండదు, బెల్లం అనే మాట తీయగా ఉండదు. బెల్లాన్ని నువ్వు నోట్లో పెట్టుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఎలాగా సార్, ఆ బ్రహ్మము నువ్వే ఉన్నావు కాబట్టి అది నీకు ఇంద్రియాలకి రుచిని కలిగించేటువంటి విషయం కాదు ఇది. అదే బెల్లం అయితే ఇంకేదైతే కలిగించాలి. వాసన లేదు దీనికే, శబ్దస్పర్శ రూపరసగంధాది రహితము. అందుకని మామిడి పండు చూడు కానీ మంచి వాసన రాగానే నువ్వు నోట్లో పెట్టేసుకోవాలనుకుంటావు నువ్వు. అట్లా బ్రహ్మ జ్ఞానం వాసన కలిగింది కానీ అదేమున్నాయా రసాల ఏమైనా బంగిన పల్లె ఏమున్నాయా? అందుకనే
అట్లా వాస్తవం చూసేది కాదు ఇది. విన్న వెంటనే నేనే విన్నానని అర్థమయ్యేటువంటి జ్ఞానం ఇది. అందువల్ల బ్రహ్మ వాక్యముల వల్ల బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మరి నాకు కలగలేదే అంటే కుదరదు. నువ్వు శ్రవణం బాగా చెయ్యాలి. అందుకే ఆచార్యుడు అన్నాడు ఏమని, తత్తు సమన్వయాతు అని. తత్ వేదాంత వాక్య సమన్వయ దేవభూతి. తత్ అంటే బ్రహ్మము, వేదాంత వాక్యముల చేతనే సమన్వయం అవుతుంది. మరి ఎందుకు ఈ భేద చింత మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నారు అని ఇది మనం నెక్స్ట్ క్లాస్. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావహే తమస్మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.